ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో అందరికీ శుభములు. గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం మొదటి 4 వచనములు ధ్యానించుకున్నాము. నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 5 నుండి 11 వచనములు. అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయు స్వరము అనే అంశమును ధ్యానిద్దాం. ఈ అధ్యాయము దేవుని యొక్క మహిమ ప్రభావములను గూర్చి, ఘనత మహాత్యములను గూర్చి, ఆయన అత్యున్నత శక్తితో చేసిన భీకరమైన కార్యాలను గూర్చి విశదీకరించబడినది. కీర్తన 29:5-6. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోనును షిర్యోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము యొక్క మహిమ బలప్రభావముల చేత ఎత్తైన లెబానోను పర్వతంపై దేవదారు చెట్లు బలంగా ఎత్తుగా పెరుగుతాయి. లెబానోను పర్వతం మీద ఉన్న దేవదారు వృక్షములు నీతిమంతులకు పోల్చబడినవి. కీర్తన 92:12-13. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. లెబానోను దేవదారు వృక్షములు ఇచ్చిన శ్రేష్టమైన సరళమ్రానులు దేవుని పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తము వాడబడినవి. కీర్తన 104:16. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. దేవునిచే నాటబడిన లెబానోను పర్వతం మీదనున్న దేవదారు వృక్షములు యెహోవా మందిర నిర్మాణపు పనులలో వాడబడినందున అవి తృప్తి పొందుచున్నవి. లెబానోను సౌందర్యము సువాసనలతో కూడిన ఔన్నత్యము గల పర్వతము. యెహోవా స్వరము లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును. యెహోవా స్వరము యొక్క ఉరుముధ్వని సుడిగాలిలో మారుమ్రోగుచు మెరుపులు మెరుస్తూ లోకమును ప్రకాశింపచేసెను. ఆ భీకర శబ్దము మెరుపుల ప్రకాశముతో భూమి భయముతో వణకి కంపించెను. ఆ భయానకమైన పరిస్థితులలో యెహోవా యొక్క స్వరగర్జనతో కలిగిన ఉరుము యొక్క మహాశబ్దము, సుడిగాలి, భూకంపము, తుఫానులో ఎత్తైన దేవదారు వృక్షములు విరిగిపడెను. దేవదారు వృక్షములన్నీ ముక్కలు ముక్కలుగా చేయబడి విరిగి పడినప్పుడు ఆ భీకర పెను తుఫాను గాలికి విరిగిపడిన ఆ చెట్ల కొమ్మలన్నీ ఎగిరెగిరి పడుతూ తుఫాను గాలిలో దూసుకొని పోతూ దూడవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. అట్లే లెబానోను పర్వతము, షిర్యోను పర్వతము ప్రకృతి బీభత్సంతో, యెహోవా యొక్క భీకర స్వరగర్జనతో, భూకంపంతో అవి కదలి గురుపోతు పిల్ల అంటే ఖడ్గమృగము యొక్క పిల్లవలే పర్వతములు కూడా కదులుచు గంతులు వేయించినవి. కీర్తన 29:7-9 వరకు. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించెను. యెహోవా కాదేశారణ్యమును కదిలించెను. యెహోవా స్వరము లేళ్లను ఈనచేయును, అది ఆకులు రాల్చెను. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. దేవుని స్వరము మహిమ ప్రభావములు కలది. అధికారము ఔన్నత్యంతో కూడిన దేవుని స్వరముతో గంభీరముగా ఆయన ఆజ్ఞాపించగానే వెంటనే అది నెరవేర్చబడుతుంది. ఆయన గొప్ప స్వరముతో గద్దించిన, మెల్లని స్వరముతో మాట్లాడిన, నిమ్మళముగా మాట్లాడిన, గంభీర స్వరంతో గర్జించిన దేవుని వాక్కు నెరవేర్చబడుతుంది. 2 సమూయేలు 22:31. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. తన శరణదొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. దేవుని వాక్కు చాలా స్పష్టముగా మనలను ఆదరించి ధైర్యపరుస్తుంది, లేదా దేవుని వాక్కు గద్దించి భయమును పుట్టించి సరిచేయబడుటకు తోడ్పడుతుంది. యెహోవా స్వరము తనను ప్రత్యక్షపరచుకోవడానికి అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేస్తుంది. ద్వితీయోపదేశకాండము 33:2. శేయీరులో నుండి వారికి ఉదయించెను. ఆయన పారాను కొండ నుండి ప్రకాశించెను. వేవేల పరిశుద్ధ సమూహముల మధ్య నుండి ఆయన వచ్చెను. ఆయన కుడిపార్శ్వమున
అగ్నిజ్వాలలు మెరియుచుండెను. మహిమాన్వితుడైన దేవుడు అగ్నితో దిగువచ్చినప్పుడు ఉరుముధ్వని పుట్టెను, పర్వతాలు కంపించెను. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేస్తూ దిగివచ్చినప్పుడు ఆయన ప్రభావ మహాత్మ్యములతో చేసిన స్వరగర్జన లెబానోను అరణ్యమును కదిలించెను, కాదేశు అరణ్యమును కదిలించెను. యెహోవా బలమైన స్వరము ఉరుముధ్వని వంటి భీకర శబ్దం యొక్క స్పందనకు భయముతో లేళ్లు ప్రతిస్పందిస్తూ తమ పిల్లలను ఈనుతాయి. నీ కృపా కనికరముల కొరకు సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. యెహోవా బలమైన స్వరగర్జనకు లెబానోను కాదేశు అరణ్యములలోని చెట్ల ఆకులన్నీ రాల్చివేయును. అవి నూతనపరచబడి నూతన చిగురు పూతతో బహుగా ఫలించును. నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును అని యెహోవా ఎఫ్రాయిముతో సెలవిచ్చుచున్నాడు. దేవుని ఆలయములో ఉన్న దేవుని ఆత్మ సన్నిధి కాంతి, దేవుని మహిమ ప్రభావములు, దేవుని దూతలు పరలోక సేనలు దేవునికే ప్రభావ మహిమలు చెల్లిస్తున్నారు. కీర్తన 29:10-11. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయెను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించెను. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించెను. యెహోవా సర్వాంతర్యామి, ఆయన అంతటా ఉన్నవాడు. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఆయన ప్రళయ జలముల మీద, ప్రళయ వాయువుల మీద కూడా ఆసీనుడవుతాడు. హెబ్రీ 1:7. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించెను. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించెను. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. న్యాయముతోనూ నీతితోనూ సియోనును నింపాడు. ఇశ్రాయేలు ప్రజలకు సియోనులోనే రక్షణ, బలాభివృద్ధి, క్షేమము, సియోనులోనే ఆనంద సంతోషములు, ఆశీర్వాదం, శాశ్వత జీవము కలుగు చేస్తాడు. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం వంటి ఆత్మీయ ఆశీర్వాదములతో మనల్ని నింపుతాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనని స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభావ మహాత్మ్యములు గల నీ స్వరముతో మీరే మాతో మాట్లాడండి. నీ వాక్కు మమ్మలను బ్రతికిస్తుంది, స్థిరపరుస్తుంది. ప్రభా, నమ్మదగిన నీ వాగ్దానములచే మా జీవితాలను సరిచేయండి. మా అవసరములలో, బలహీనతలలో నీ కనికరములు చూపండి. నీ ఆత్మబలం మాకు అనుగ్రహించి నీ కృపతో మమ్మల్ని విమోచింపమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఈ వాక్యమును ఫలింపజేయునుగాక. ఆమేన్. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464.